మామూలుగా నేను 20 ఇంచులు మీకు పెట్టిస్తాను కదా, చూసారా మేడం ముందు 20 ఇంచులు ఇక్కడ గల్లకి కిందికి, తర్వాత ప్లేట్స్కి పైనకి. ఈ ప్లేట్స్ కరెక్ట్ అన్నమాట. అంటే ఇక్కడ ఏ ఒక కుట్టు రాదు, ప్లస్ సాగుదల కోసం సాగుదల కూడా కట్టింగ్ కూడా అవ్వదు. ఈ ప్లేస్ అనేది మనకు కరెక్ట్ మెథడ్. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ తీసుకున్నాం అనుకో కరెక్ట్ మెథడ్ కాదు, ఎందుకంటే ఇక్కడ సాగుతారా ఇక్కడ, ఎందుకంటే నెక్ కట్ అయింది కాబట్టి ఇది కరెక్ట్ కాదు. మరి పైన తీసుకున్నా కానీ కరెక్ట్ కాదు. ఈ ప్లేట్ నుండి గల్లాకి మధ్యలో ఈ ప్లేస్ ఉంది చూసారా, ఇది కరెక్ట్. ఇప్పుడు మీకు చెప్పే మెజర్మెంట్స్ ప్రతిరోజు చెప్పేది కూడా ఇదే మెజర్మెంట్స్ కదా. 20 ఇంచెస్ ఉంది అంటే 20 ఇంచెస్ అంటే ఎవరికైనా వస్తుంది, సన్నగా ఉన్న వాళ్ళకైనా వస్తుంది, లావు ఉన్న వాళ్ళకైనా వస్తుంది, ఎలాంటి వాళ్ళకైనా వస్తుంది. ఎందుకు మేడం మన వస్తుంది, మనం లూజ్ కూర పుట్టుకూర కలుపుకుంటున్నాం కదా. అయితే మనం కొంచెం లావుగా అనుకుంటే అప్పుడు కుట్టు ఇక్కడ దాకా ఇప్పుకోవచ్చు. అంటే మనకు ఖర్చు కోసం 1 ఇంచ్ ఉంటుంది కదా, కాబట్టి 4-5 ఇంచెస్ లావు ఉన్న వాళ్ళదైనా కానీ వస్తుంది. ఇప్పుడు మనకు ఒకవేళ మనం ఇంత 10 ఇంచులు పెట్టుకుంటాం, స్నేహానికి వస్తుంది, చివరి కుట్ట వస్తుంది, ఇక్కడికి వస్తుంది. అర్థమైందా? ఖచ్చితంగా వస్తుంది, ఆఖరి కుట్ట వస్తుంది. ఇప్పుడు ఒకవేళ సన్నగా ఉన్నారు 28 ఉన్నారు అనుకోండి, ఈ 3 ఇంచులు మిగిలిపోతుంది, ఇక్కడ కుట్టేసుకుంటారు. అర్థమైందా? కాబట్టి మనము ఇక్కడ నుంచి మీడియం కొలతలు మనం 2 ఇంచెస్ వదిలేసి తీసుకుంటున్నాం కదమ్మా. మనం లూజ్ కొర పుట్టు కొరకు వదిలేసి తీసుకుంటున్నాం. మన హ్యాండ్స్కి ఎందుకు మేడం 3 ఇంచులు అంటే అది లూజ్ కొర పుట్టు కొరకు అక్కడ వదిలేసి వర్క్ తీసుకుంటాం. అక్కడ లూజ్ కొర వదులుతున్నాం, పుట్టు వదిలిపెట్టి తీసుకుంటున్నాం. అర్థమైంది? అక్కడ 3 ఇంచెస్ వదులుతున్నాం అంటే మనకి ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ ఇంకా ప్లస్ ఉంటుంది. 3 ఇంచెస్ వదులుతున్నాం కదా మనం, 1 ఇంచ్ ఇంకా ప్లస్ ఉంటుంది. లూజ్ కొరకు 1 ఇంచ్, పుట్టు కొరకు 1 ఇంచ్, పోగా ఇంకొక ఇంచ్ మనకి మళ్ళీ ప్లస్ అయి ఉంటుంది. కాబట్టి మనము ఖచ్చితంగా ఎక్కడ తీసుకోవాలంట, ఈ ప్లేస్లో తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఎంత ఉంది, 20 ఇంచులు ఉందా? ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఎంత పెట్టాలి, సెంటర్ పాయింట్ ఎంత, 10. ఇప్పుడు మనము పొడవు చూసుకోవాలి. పొడవు ఎలా చూసుకోవాలి, బ్యాక్ పార్ట్లో ప్లేట్ పైన, కరెక్ట్ ప్లేట్ పైన, భుజం సెంటర్లో వస్తాను, ప్లేట్ పైన ఎంత ఉందో చూడండి. ఎంత ఉంది, 14 ఉంది. ఎందుకంటే 14 ఉంది అంటే ఇప్పుడు మనం ఎంత పెట్టచ్చు, ఇప్పుడు నేను పొడవు ఎంత పెట్టాలి ఇక్కడ, 15. మన న్యాచురల్ కోసలేనా, ఓకే 50. తర్వాత మనకి ఇక్కడ 20 పెట్టుకున్నాం కదమ్మా, 20లో 10 అన్నమాట. అంటే ఇప్పుడు 20లో చూద్దాం 7 మిగిలింది. ఎంత మిగిలింది, 7. 10లో 7 మిగిలింది అంటే ఎంత పెట్టాలి, 10. ఇప్పుడు ఈ పార్ట్ 10, ఈ 10లో గల్లా ఇంకెంత మిగిలింది, 7 వచ్చింది. అంటే ఎంత తీసారనమాట, 3 ఇంచెస్ తీసారు. అర్థమైందా? ఎలా తీసుకోవాలి, గల్ల దగ్గర కాదురా, ఇది గల్లా పెడితే ఎంత కట్ చేశారో తెలియాలంటే ఏం చేయాలి, గల్లాకు మిగిలిన పార్ట్ తీసుకున్నాం. గల్లాకు మిగిలిన పార్ట్ ఎంత ఉంది, 7. అంటే ఎంత పెట్టాలి, 7. 10లోకి వెళ్ళి 7 తీసేస్తే ఎంత వస్తుంది, 3. గల్లా ఎంత పెట్టాలి నేను, 3. ఓకే, ఇక్కడ 3 పెట్టుకోవాలి. అర్థమైందా? అంటే గల్లా కట్ చేయంగా పక్క భాగంలో మిగిలిన వేసేటప్పుడు ఆఫీస్తో మేమారా ఇప్పుడు ఏం చేస్తాం, 2.5తోనే చేస్తాం మనం. ఓకేనా? వినాలి. తర్వాత ఇప్పుడు గల్లా పొడవు తీసుకోవాలి. గల్లా పొడవు ఆల్రెడీ మనం 15 తీసుకున్నాం. 15లో ఈ కప్పు ఎంత అయితే ఉందో అది తీసేయాలి. కప్పు ఎంత ఉంది, 5. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఎంత వదిలిపెట్టాలి, 5 ఇంచెస్ వదిలేయాలి. ఓకేనా? మిగతా మొత్తం కల్లా ఇంకా. అర్థమైందా? ఇక్కడ ఎంత తీసుకోవాలి ఇప్పుడు, ఓకేనా? ఇప్పుడు ఈ బాక్స్ తీసుకోవాలి, కలిసి తెలుసుకున్నాం. ఎక్కువనే ఉంది కదా మనకి, మనం ఇక్కడ నుంచే తీసుకున్నాం కదా. నెక్ వేసుకున్నాం. ఇక్కడ నుంచి
నుంచి 1 ఇంచ్ ఇక్కడ 20 పైన ఉంది. మళ్ళీ ఇటువైపు కూడా సేమ్ తీసుకోవాలి. అర్థమవుతుందా? 20 పైన మళ్ళీ తీసుకోవాలి. 1 ఇంచ్ వదిలిపెట్టేసుకొని అట్నే తీసుకోవాలి. స్కేల్ నార్మల్ అడుగుతున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ తీసుకోవాలని ఏం లేదు కప్పుకి వెళ్తే కాబట్టి కొంచెం బ్యాగ్ అలా చూసుకోవాలి. 3 ఇంచులు వెళ్ళాలి. 3 ఇంచుల దగ్గర నుంచి కిందికి 6 ఇంచులు పెట్టుకోవాలి. తర్వాత ఇటువైపు 3 ఇంచులు కాబట్టి ఎవరికైనా ఆరించలేదు. ఎవరికైనా 6 ఇంచులు. క్లాస్ మొక్కుతున్నాం. ఇటు 3 ఇంచులు పెట్టేసుకోవాలి. ఇంకా లేదు అని అంటే కరువు స్కేల్ తీసుకొని ఈ హోల్ నుంచి ఈ హోల్ వరకు వేసుకుంటే సరిపోతుంది. మంచిగా చేయదు కరువు స్కేల్ కొంచెం లోపలికి వస్తుంది అన్నట్టు. అంటే ఇప్పుడు మనం మామూలు తీసుకున్న మీద వస్తుంది కదా, లోపలికి బిందా వస్తుంది. బాగుంటుంది కరువు స్కేల్ తీసుకుంటే. అంటే ఇక్కడ నుండి కనిపిస్తానా మేడం? ఇక్కడ నుంచి కట్టేది ముందు నుంచి కట్టేవారు మగ్గ మరి